ఋషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా. మీరు ఎప్పుడైనా మిల్క్ మైసూర్ పాక్ తిన్నారా? తినే ఉంటారండి, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకే ఎస్ఆర్ నగర్లో శివారెడ్డి స్వీట్ హౌస్ వాళ్ళు మిల్క్ మైసూర్ పాక్ని తయారు చేసి రుచి చూపిస్తామంటున్నారు. అంతేకాదండి, డ్రై ఫ్రూట్ కలాకండ్ని కూడా తయారు చేసి రుచి చూపిస్తామంటున్నారు. మరెందుకు ఆలస్యం, వెళ్ళి చూసొద్దామా? నమస్తే శివారెడ్డి గారు. నమస్తే సార్, మరి మీ శివారెడ్డి స్వీట్స్ అంటే చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ మీ దగ్గర ఉంటాయి కదా. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి శివారెడ్డి స్వీట్స్? 1993 ఆగస్ట్ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డేలో స్టార్ట్ చేశారు. 93 అంటే వావ్, లాంగ్ బ్యాక్ కదా. సో మరి మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ హైదరాబాద్లోనేనా? హైదరాబాద్ అంటే మా గురువు పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే కూడా చాలా ఫేమస్. ఆయన మీ గురువు గారు? మా గురువు గారు. ఓకే. మా బ్రదర్ వెంకటరెడ్డి అనేది, అప్పుడు మీ అంతా కంబైన్డ్ ఫ్యామిలీ. ఓకే. తర్వాత సపరేట్ అయినా ఎవరి పేరు సపరేట్ చేసాం. సో మీ బ్రదర్స్ అందరూ కూడా ఈ స్వీట్స్ బిజినెస్. ఎంతమంది బ్రదర్స్ మీరు? 6 మెంబర్స్ అందరూ ఈ స్వీట్స్ బిజినెస్ చేస్తుంటారు. ఓకే. సో ఇంకా మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి శివారెడ్డి బ్రాంచెస్? శివారెడ్డి బ్రాంచ్ ఎస్ఆర్ నగర్, మోతి నగర్, కుక్కడపల్లి, జేఎన్టీ రింగ్ రోడ్. ఓకే. ఈ శివారెడ్డి స్వీట్స్లోని ఫేమస్ ఐటమ్స్ ఏంటని చెప్తారు మీరు? మా దగ్గర 90% డ్రై ఫ్రూట్ కలాకన్. డ్రై ఫ్రూట్ తర్వాత కలాకన్, మిల్క్ మైసూర్ పాకు, ఓకే, అజ్మీర్ కలాకన్, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇలాంటివన్నీ ఫేమస్, చాలా ఫేమస్ మీ దగ్గర. సో మరి ఈరోజు మాకు మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసి రుచి చూపిస్తానన్నారు కదా. సో ఎవరు తయారు చేస్తున్నారు? మా మాస్టర్ మల్లారెడ్డి గారు. ఓకే, నమస్తే మల్లారెడ్డి గారు. సో మీరే తయారు చేస్తారు మిల్క్ మైసూర్ పాక్. ఎప్పటి నుంచి తయారు చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి. 8 years నుంచి శివారెడ్డి స్వీట్స్ లో మీరే మిల్క్ మైసూర్ పాక్ స్పెషలిస్ట్ అన్నమాట. సో మరి మిల్క్ మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఓకే, చెప్పండి. పంచదార, మిల్క్ పౌడరు, మైదా, నెయ్యి, ఇలాచి పౌడరు. సో మరి శివారెడ్డి గారు, ఇప్పుడు మనం ఈ మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడం పదార్థాలు చూసాం కదా, ఇందులో ఏదైనా ముందే మనం కలిపి పెట్టుకోవాల్సిన ఏమైనా ఉంటాయా? 100 పీసులకు 1/2 కిలో మిల్క్ పౌడర్, 250 grams మైదా, షుగర్ 2 kg, ఘీ 2 kg. సో మైదా పౌడర్ అనేది మనం ఓన్లీ 250 grams తీసుకుంటున్నాం కదా. అండ్ ఇలాచీ పౌడర్ ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? మామూలుగా టేస్ట్ కొంచెం 2 స్పూన్స్. 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మరి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ 1/2 లీటర్ వాటర్. 1/2 లీటర్ వాటర్. ఓకే. అంటే ఇది పాకం కోసం తయారు చేస్తాం. పాకం కోసం 1/2 లీటర్ సరిపోతుందా? 1/2 లీటర్. ఇది బాయిల్ అవ్వాలి. మామూలుగా ఉన్నప్పుడే దాన్ని షుగర్ వేసుకోవాలి. ఓకే, బాయిల్ అవ్వవలసిన లేదు. మామూలుగా మనం వాటర్ వేయగానే కాసేపటికి మనం షుగర్ వేసేసుకోవచ్చు వెంటనే. ఓకే. షుగర్ ఎంత వేసుకుంటున్నాము? 2 kg. 2 kg షుగర్. మామూలుగా తీగ పాకం వచ్చే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఓకే. ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలా? మీడియం. సో ఇది తీగ పాకం వచ్చేదాకా మనం కొంచెం కలుపుకుంటాం, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ఏం తయారు చేసుకోవాలి? ఆల్రెడీ ముందు కలిపి పెట్టిన ఉంది కదమ్మా, ఇది తీగ పాకం వచ్చిన తర్వాత దీన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ మనకి మీరు చెప్పారు కదా, మైదా, నెయ్యి అండ్ ఇంకోటి ఏంటి, మిల్క్ పౌడర్. సో ఏదండి? ఓకే. ఇలా మిల్క్ పౌడరు, మైదా, నెయ్యి ఇలా వస్తుంది. మైదా, మిల్క్ పౌడర్, నెయ్యి కలిపి మనం ఇలాగా కొంచెం మెత్తగా దాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. 5 minutes ముందే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీంతో మనం తయారు చేసుకోవాలి. ఓకే. సో దగ్గరికి అయిపోయిందండి. చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకే. సో ఇలా థ్రెడ్స్ లాగా వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. సో థ్రెడ్స్ లాగా వచ్చింది కాబట్టి పాకం మనకి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఇది అందులో వేసేయాలండి. ఓకే, వేయండి. ఇంగ్రీడియంట్స్ తక్కువే ఉన్నాయి. తినడం అయితే తింటుంటే ఎంత మధురంగా, ఎంత స్వీట్గా, ఎంత బాగుంటుందో కదా. కానీ కరిగిపోతుంది ఇలా పెట్టుకోగానే. మిల్క్ మైసూర్ పాక్ అనగానే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ మిల్క్ మైసూర్ పాక్ మనం తయారు చేసుకుంటే ఇంట్లో ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు? 15-20 days వరకు పెట్టుకోవచ్చు. సో ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఏమాత్రం హీట్ ఉండాలి? అంటే సిమ్మా, మీడియమా, హై ఫ్లేమా?
అంటే మీడియం ఫ్లేమ్ మీద ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు దీనికి. ఓకే, ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా సరే ఇందులో ఉండేవన్నీ కూడా డైల్యూటెడ్ కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది, అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, డావ్ ఒకటి తయారు చేస్తున్నాం కదా ముద్దలాగా, అది ఇందులో మనం కలుపుకున్నాక పలుచగా అయిపోతుంది. అంటే పాకంలో అది కలిసిన తర్వాతనే మనం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇది కావాలండి. ఓకే, ఇది అంతా కలిసిన తర్వాతనే దానికి నెయ్యి అనేది పట్టుకుంటుంది అనేది. ఇలా జారుగా మెత్తగా అందులో కలిసిపోవాలి, మిక్స్ అయిపోవాలి మిక్స్ కంప్లీట్. అయిపోవాలి. ఓ, ఇలా ఎంతసేపు కలుపుకోవాలండి? అంటే ఒక 5 minutes లో కరిగిపోతుంది. 5 minutes లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుకుంటూ మీడియం ఉండాలి. ఫ్లేమ్. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం కొంచెంగా ఘీ వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఫ్లేమ్ కూడా స్లో ఉండాలి. ఓకే, ఇది తిగ్గా అయ్యేదాకా అలా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, ప్రొసీజర్ కూడా అసలు అంటే ఎక్కువ వేసేవి చేసేవి మిక్సింగ్ మిక్సింగ్ ప్రాబ్లం. ఆ మిక్సింగ్ అనేది కూడా కరెక్ట్ ఇది ఉండాలి. ఏ కొద్ది ఇదైనా మళ్ళీ డిఫరెంట్ వచ్చేస్తుంది. రోజుకి ఎన్ని తయారు చేసుకుంటారు? 600-700 పీసెస్ 600 పీసెస్ తయారు చేస్తారు. ఈ పీసెస్ ఎలా అవుతాయి మళ్ళీ? అంటే దాంట్లో ట్రేల్ వేసిన తర్వాత అదే మామూలుగా 6 to 8 hours కూల్ కావాలి. కూల్ అయిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రేల్ వేసేసుకోవాలి. సో రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎన్ని అవర్స్ ఉంచుకోవాలని చెప్పారు? 4 to 6 hours. 4 to 6 hours కూలింగ్ అయిపోతుంది. కూల్ అయ్యాక కూల్ అయిన తర్వాత పీసెస్ కట్ చేస్తాం. సో అప్పుడు అలా కేక్ లాగా తయారయ్యాక మనం పీసెస్ లో కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేయనాక మేము ఇట్లా ప్యాకేజ్ ఒక్కొక్క పీస్ ఇట్లా ర్యాప్ చేసేస్తాం. ఓకే, ఎందుకంటే నీట్గా ఉంటుంది, ఎవరికైనా సర్వ్ చేయాలని నీట్గా ఉంటుంది అన్నట్లు. కొద్దిగా దీనికి కొద్దిగా లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇట్లా స్మూత్నెస్ ఉంటుంది. ఓపెన్ ఉండే వరకు హార్డ్ అయిపోతుంది. కవర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, సో టేస్ట్ వచ్చి చెప్పండి. ష్యూర్. మీరు తినే ఉంటారు మిల్క్ మైసూర్ పాక్, ఎంత బాగుంటుందో తెలుసు. తింటున్నప్పుడు దాని రుచి ఏంటో తెలుస్తుంది. మరి మీరు కూడా ఇంత టేస్టీ యమ్మీ యమ్మీ మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మిల్క్ మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు: మిల్క్ పౌడర్, పంచదార, నెయ్యి, మైదా, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా 1/2 kg మిల్క్ పౌడర్లో 250 grams మైదా, 300 grams నెయ్యి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి 1/2 లీటర్ నీళ్లు వేసుకొని 2 kgs పంచదార వేసి పాకం వచ్చే వరకు కలియ తిప్పుతూ ఉండాలి. అది తీగ పాకం వచ్చాక ముందు కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్, మైదా, నెయ్యి మిశ్రమాన్ని వేసి గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా 10 నిమిషాలు కలుపుతూ ఉడికాక గరిటెతో నెయ్యి వేసి దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. దగ్గర పడ్డాక నెయ్యి రాసిన ట్రేలో వేసుకొని 4 to 6 hours చల్లార్చి కేక్స్లా కట్ చేసి సర్వింగ్ ట్రేలో సర్వ్ చేసుకోవాలి. అంతే, మిల్క్ మైసూర్ పాక్ రెడీ. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సలహాలు ఇస్తారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రధాన సమస్య నొప్పులు. దాన్నే మనము ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఆర్థరైటిస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇది చలికాలము ఇలాంటి నొప్పులు ఇంకా తీవ్రతరం అవుతాయి. అయితే చాలా మటుకు ఆర్థరైటిస్ అనగానే మనము కీళ్ళవాతం అని అనుకుంటాము. ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ దీనికి రిలేట్ అయి ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆర్థరైటిస్ కనపడుతుంది మనకు. అది ఆమవాతము అంటాం, అంటే రుమెటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరగడం వల్ల రావచ్చు. ఇట్లా కీళ్ళు, గౌట్ లాంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరిగినప్పుడు గౌట్ లాంటి ఆర్థరైటిస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే అన్ని ఆర్థరైటిస్లకు కూడా మనకు ఆయుర్వేదంలో మనం చూసినట్టయితే వాతం పెరగడం మూలాన్నో తగ్గడం మూలాన్నో అతిగా ఈ రెండే కారణాలు. మనము చాలా మటుకు చిన్నప్పటి నుండి కూడాను సరైన ఆహార పద్ధతులు కనుక పాటిస్తూ సరైన ఎక్సర్సైజ్ కనుక మనం చేస్తూ ఉన్నట్టయితే ఈ ఆర్థరైటిస్ని ఖచ్చితంగా నివారించవచ్చు.
అయితే ఆర్థరైటిస్ రాకముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రోజు కూడాను మన డైజెస్టివ్ సిస్టమ్ను మనము ఆకలిని మంచిగా పుట్టించేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే దాని అర్థము ఎప్పుడు పడితే అప్పుడు తినాలని, ఆకలి ఉంటే బాగా తినేయాలని కాదు, కానీ టైంకు ఆకలి పుట్టడము, ఆహారం మితంగా తీసుకోవడము, మన వెయిట్ ఎక్కువగా అతిగా పెరగకుండా మంచి ఆహార పదార్థాలు తీసుకోవడము, ఇవన్నీ ముఖ్యాంశాలు. ఇదే కాకుండా చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటాం కదా. మలబద్ధకం పెరిగినప్పుడు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నొప్పులు తీవ్రతరం అవుతాయి. కాబట్టి దీనికి మనం చిన్న చిట్కాల రూపకంగా కనుక మనం తీసుకున్నట్టయితే క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది. మనము ఈ వర్షాకాలము, చలికాలము ఖచ్చితంగా మీరు నెలలో ఒక్కరోజు క్యాస్టర్ ఆయిల్ కనుక త్రాగినట్టయితే మీకు మొత్తము ఆ క్యాస్టర్ ఆయిల్ బాడీలో అంతా స్ప్రెడ్ అయ్యి శరీరంలో ఉన్నటువంటి మలినాలను తీసేసి ఈచ్ సెల్ను కూడా ఫ్రెష్గా చేయడానికి ఆముదం చక్కగా తోడ్పడుతుంది. పూర్వం మనకు అప్పుడప్పుడు అమ్మమ్మలు మనకు ఆముదం తాపేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే శరీరాన్ని క్లీన్గా చేసుకోవడానికి ఆముదం ఉపయోగపడుతుంది. సో ఆముదాన్ని నెలకు ఒకసారి ఒక 10 to 15 ml మీరు తాగి దాని తర్వాత ఆ రోజంతా కూడా కిచిడి లాంటి లైట్ ఫుడ్ను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే కాకుండా వావిలి ఆకులు పచ్చివి కనుక దొరికినట్టయితే దాన్ని పేస్ట్ చేసి ఆ ముద్దను ఆముదంలో మరిగించి ఫిల్టర్ చేసి దాన్ని మనము మోకాళ్ళకు కానీ ఎక్కడ నొప్పులుంటే అక్కడ మంచిగా మర్దన చేసుకోవడానికి ఉపయోగించండి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడమే కాకుండా నొప్పులు కూడా, వాపులున్నా కూడాను అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా బాగా మోకాళ్ళు, మోచేతుల్లో కనుక వాపులు వచ్చి బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళు గోరువెచ్చని ఆముదంలో గుడ్డను తడిపి ఆ గోరువెచ్చని గుడ్డను కనుక మనం పట్టి వేసినట్టు కనుక అలాంటి ప్లేసెస్లో వేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాపు నుండి మీరు ఉపశమనం పొందొచ్చు. ఇలాంటి సమస్యలతో మీరు ఇంకా బాధపడుతూ ఉంటే మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మా నంబర్ 040-233-75531. శివారెడ్డి గారు, నెక్స్ట్ ఐటమ్ ఏమో డ్రై ఫ్రూట్ కలాకండ్ అన్నారు కదా, మరి ఇది ఈయన తయారు చేస్తారా? మా మాస్టర్. ఓకే, మీ పేరేంటి? నా పేరు శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు, ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారు డ్రై ఫ్రూట్ కలాకండ్? 13 years. మీరు ఇంకా ఏ స్వీట్స్ తయారు చేస్తారు? అన్నమయ్య లడ్డు, బాదుషా, ఇవన్నీ మీరు స్పెషలిస్ట్ అందులో. సో మరి ఇప్పుడు ఈరోజు డ్రై ఫ్రూట్ కలాకండ్ తయారు చేస్తానన్నారు కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? జీడిపప్పు, అంజూరు, ఖర్జూర, ఎండు ద్రాక్ష, పంచదార, యాలకల పొడి, పాలు, నెయ్యి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న అంటే ఇంగ్రీడియంట్స్ ఎన్ని కలాకండ్ పీసెస్కి మనం తీసుకున్నాం? ఇది 2 kg 2 kg క్వాంటిటీ వస్తుంది. 2 kg క్వాంటిటీ 60 pieces వస్తుంది. 60 pieces. సో ఎన్ని లీటర్ల పాలు తీసుకుంటున్నాం? 5 liters. 5 liters పాలు. ఫస్ట్ ఏంటి, స్టవ్ ఆన్ చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేసుకుందామా? ఫస్ట్ 6 అండి 5 liters? 5 liters. 5 liters పాలు. సో ఈ పాలను మనం ఎంతసేపు మరిగించుకోవాలి? బాగా చిక్కగా అయిపోవాలా? చిక్కగా వెళ్ళి ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఒక 10 minutes అట్లా హీట్ అయ్యే వరకు ఇది చేయాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో ఒకటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఓన్లీ 10 minutes మనం వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. పొంగు వచ్చిన తర్వాత దానికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 5 liters పాలు అన్నారు కదండి, మరి కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ తీసుకుందాం. 2 liters. 2.5 liters తీసుకున్నాను. 5 liters పాలు అంటే మొత్తం 5 ఫస్ట్ తీసుకోకూడదు, 2.5 తీసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే మొత్తం పొంగు వచ్చేస్తుంది, పొంగు వచ్చి కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మెల్లమెల్లగా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఓకే, సో పాలు పొంగిపోతున్నాయి కాబట్టి, అంటే పొంగు వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎంత వేసుకుంటున్నాం? 800 grams. 800 grams. ఓకే, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇదేంటండి పాకం వచ్చేలాగా కలుపుకోవాలా? పాకం అనేది ఏమి ఉండదు. ఇది కొద్దిగా షుగర్ దాంట్లో కలిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఖర్జూర, అంజూర్. ఓకే, ఖర్జూర్, అంజూర్ అండ్ కిస్మిస్. ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నారు? 100 grams. 100 grams. ఓకే, కాజు. సో ఎంతసేపు మిక్స్ చేయాలండి? ఇది కొద్ది దగ్గర నుంచి మళ్ళీ ఉన్న పాలను యాడ్ చేసుకోవాలి. ఓకే, మరి కలుపుతూ మళ్ళీ పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 liters పాలు తీసుకోవాలి. ఓకే, వేయండి. మళ్ళీ 1 లీటర్ పాలు యాడ్ చేస్తారు.
ఓకే, తిప్పుతుంటే మీరు చూడడం చాలా ఈజీగా ఉంది కానీ తిప్పడం చాలా కష్టంగా ఉంది. ఇది ఎన్ని రోజులు మనం స్టాక్ చేసుకోవచ్చు? ఇది కూడా 10 days ఉంటుంది. సో ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే మినిమం ఎంత క్వాంటిటీ చేసుకోవచ్చు? 2 liters అన్న ఉండాలి. మినిమం 2 liters పాలు. కానీ పీసెస్ అనే సెట్ కాదు, మామూలుగా చేసుకోవడానికి వస్తుంది. అలా మనకి స్వీట్ స్టాల్ లో దొరికిన పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కాకుండా ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి? 1 liter ఒక 15 minutes అయితే అది కొంచెం దగ్గరికి వస్తుంది. దగ్గరకు వచ్చినప్పుడు దానికి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటే దాన్ని హీట్ చేసుకోవాలి. సో బాగా దగ్గరగా అయిపోయింది కదండి. 5 liters పాలు ఆల్మోస్ట్ మనకి ఒక 2 liters లాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేసుకోవాలి. ఎంత వేసుకుంటున్నారండి? 300 grams. 300 grams. అంటే 2-3 times ఒకేసారి కాదు, క్వాంటిటీ దాన్ని మిక్స్ చేసుకుంటే 300 grams ఆఫ్ నెయ్యి మనము ఒక 2-3 times మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకే, ఈ నెయ్యి కూడా ఏంటంటే మనం టేస్ట్కి యాడ్ చేస్తామా? టేస్ట్ ఉంటే లైఫ్ గురించి కూడా. సో బాగా దగ్గరికి అయిపోయి చిక్కగా అయిపోయింది అండ్ కలర్ కూడా మారింది. కలర్ కూడా చేంజ్ బ్రౌనిష్, కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. డ్రై ఫ్రూట్స్ వల్ల. డ్రై ఫ్రూట్స్ నెయ్యి యాడ్ చేస్తాం కదా, దాని నుంచి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వాంటిటీ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. డ్రై ఫ్రూట్ కలాకండ్ దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ గీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారా గీ? సో 5 liters పాలు తీసుకొని అంత క్వాంటిటీ తీసుకుంటే 800 grams షుగర్ తీసుకుంటే ఫైనల్గా మనకు వచ్చేసి చాలా కొంచెమే వస్తుంది. మనం కలుపుతూనే ఉండాలి, అసలు ఆపకూడదు. ఆపకుంటే కింద మాడిపోతుంది మళ్ళీ. సో మరి బాగా తిగ్గా అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ 5-10 minutes అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అయిపోయింది. మనం కింది దించుకొని మనకు కావాల్సిన ఇలాచి దాంట్లో యాడ్ చేసుకొని మనం ఒక ట్రేలో వేసేసుకొని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి కింది దించిన తర్వాత. ఇలాచీ పౌడర్ ఓకే, ఫ్లేవర్ కోసం కదా. ఫ్లేవర్ అంటే దీన్ని మనం ముందే ట్రేకు నెయ్యి పట్టించి పెట్టుకుంటాం. దాంట్లో వేసి లేకుంటే దానికి అతుకపోతుంది అన్నట్టు. ఓకే, ఒక ట్రేలో నెయ్యి వేసుకొని పెట్టుకున్నాం. సో మన డ్రై ఫ్రూట్ కలాకండ్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమో కేక్ లాగా ఇది రావడానికి మనకి ఇంకా ఎన్ని 6 to 8 hours కూలింగ్ కావాలి. 6 to 8 hours కూలింగ్ పడుతుంది. ఓకే, దాని తర్వాత మనం దాన్ని క్యూబ్స్ లాగా సెట్ అయిపోతుంది, పీసెస్ లాగా ఇది వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మేము డ్రై ఫ్రూట్ కలర్ తయారు చేసాము. దీని టేస్ట్ చెప్పండి. ఓకే, ఇంత టేస్టీ డ్రై ఫ్రూట్ కలాకండ్ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్ కలాకండ్కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, ఆంజూర్, ఖర్జూర, ఎండు ద్రాక్ష, పంచదార, యాలకుల పొడి, పాలు, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పాలు వేసి మరిగించాలి. పాలు పొంగు రాగానే పంచదార వేసి కరిగించుకోవాలి. పంచదార కరిగాక ఖర్జూర్, అంజూర్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి అది బాగా దగ్గర పడ్డాక కొంచెం నెయ్యి వేస్తూ మాడకుండా తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడగానే యాలకుల పొడి జల్లి బాగా కలిపి నెయ్యి రాసిన ట్రేలో వేసుకోవాలి. అది చల్లారాక కేక్స్ లాగా కట్ చేసి సర్వింగ్ ట్రేలో సర్వ్ చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ కలాకండ్ రెడీ. శివారెడ్డి గారు, ఈరోజు మీరు మీ శివారెడ్డి స్వీట్ స్టాల్కి మమ్మల్ని ఆహ్వానించి మిల్క్ మైసూర్ పాక్ అలాగే ఈ డ్రై ఫ్రూట్ కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చాలా వివరంగా మాకు తెలియపరిచారండి. అంటే ఎప్పుడు కొనుక్కొని టేస్ట్ చేయడమే తప్ప దీన్ని ఎలా తయారు చేస్తారనేది చాలా మందికి తెలియదు. అంటే చేస్తే కూడా అంత టేస్ట్ వస్తుందా లేదా అని డౌట్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూపించిన ప్రొసీజర్, అంటే మీ ఎక్స్పర్ట్స్ చేసి చూపించిన ప్రొసీజర్ని ఇలా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే తప్పకుండా టేస్ట్ వస్తుందండి. సో మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ కలాకండ్ మాకు తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మదిలో ఆశల జడిగా